Hello everyone, today I'm going to talk about Nikhil Kavya breakup story. సో నేను ఆల్రెడీ రీజన్ చాలా వీడియోస్లో చెప్పాను, అది డిఫరెంట్ రీజన్. ఇంకొక కొత్త రీజన్ ఈరోజు చెప్పబోతున్నాను. సో నిఖిల్ మదర్ ఈజ్ అ మెయిన్ రీజన్ ఆఫ్ దర్ బ్రేకప్. మనం బీబీలో చూసుకున్నట్టయితే దీపిక అంటే బ్రహ్మముడి సీరియల్ నుంచి కావ్య వచ్చింది కదా, తను ఒక క్వశ్చన్ అడిగింది నిఖిల్కి, నువ్వు మీ ఫ్యామిలీ చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, లేకపోతే నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని. సో అక్కడ మనకి క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళ ఫ్యామిలీ చాయిస్ వేరు, తను ప్రేమించిన అమ్మాయి చాయిస్ వేరు అని. ఇదొక మెయిన్ రీజన్, ఒక ఫస్ట్ ప్రూఫ్ అనమాట. ఇంకొక ప్రూఫ్ ఏంటంటే మనకి స్టార్ పరివారం అవార్డ్స్ అంటే లైక్ షో జరిగింది కదా స్టార్మాలో, అక్కడ మనం చూసుకున్నట్టయితే నిఖిల్ మదర్ వచ్చింది. అప్పుడు కావ్య వెళ్ళిపోయింది అనమాట. ఎప్పుడైతే నిఖిల్ మదర్ ఎగ్జిట్ అయిపోయిందో అప్పుడు మళ్ళీ కావ్య ఎంట్రీ వచ్చింది. సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే నిఖిల్ కావ్య వాళ్ళ మదర్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. సో మనం నిఖిల్ మదర్ని బిగ్ బాస్ హౌస్లో కూడా చూసామన్నమాట. తను ఎంత కన్నింగ్ నెగిటివ్ బిహేవియర్ ఉందో. మనం చూసుకున్నట్టయితే ప్రేరణని అంటే ఎవరైతే తన ఫ్రెండ్స్ ఉన్నారో నిఖిల్ ఫ్రెండ్స్ వాళ్ళని ప్రేరణని అనడము, ఇంకా యష్మిని తిట్టడము, ఇంకా విష్ణుప్రియ గురించి బ్యాడ్గా సోషల్ మీడియాలో పెట్టడం, గుర్రం ముఖం అని, ఎంత గలీజ్గా అవుతుంది అని చెప్పడము. సో మనం తన నెగిటివ్ బిహేవియర్ చూసామన్నమాట. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్, అంటే తన మదరే ఒక మెయిన్ రీజన్ అనమాట నిఖిల్ ఇంకా కావ్యది బ్రేకప్. సో వాట్ డూ యూ గైస్ థింక్ వాళ్ళ బ్రేకప్ గురించి? యాక్చువల్లీ మదర్ అనే వాళ్ళకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక పొజిటివ్నెస్ అవన్నీ ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బిహేవియర్ చేయడం కొంచెం ఆపాలి. ఎందుకంటే అందరికీ ఒక చాయిసెస్ అనేది ఉంటుంది. వాళ్ళ కొడుకు ఆమె మాటనే వినాలి అంటే ఇట్స్ అ వెరీ నెగిటివ్ థాట్. సో వాట్ డూ యూ గైస్ థింక్? హ్యాస్ మదర్ మేబీ ఇట్స్ హర్ విష్, బట్ యునో ఒక ఎక్స్టెండ్ వరకు విష్ అనేది ఉండాలి. సో this is my opinion. What do you guys think? Please comment me on the comment section. Before leaving this video, please do subscribe my channel. I'm humbly requesting you guys. Thank you.